Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రతిదినం మనం ప్రార్థించుకోవడానికి చేరుతున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకుందాం, మనం ప్రార్థించడానికే వస్తున్నామని. ఎందుకంటే మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి. చూడండి, ధూపవేదిక దగ్గర చేరుతున్న అనుభవం ఉందే, రాజులైన యాజక సమూహంగా దేవుడు పిలుచుకున్నారు. ఏకకాలంలో ఒక రాజుగాను ఉండాలి, అదే కాలంలో యాజకత్వం చేస్తున్న వారిగా కూడా ఉండాలి. యాజకుడు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ప్రదీపములను చక్కపరుస్తూ ప్రదీపములను వెలిగిస్తూ అదే కాలంలో అదే సమయంలో ధూపం వేస్తూ ఆ ధూపం లోపల అలా తిరుగుతున్న ఒక అనుభవం. దీపకాంతి మాత్రమే ఉంటుంది. అర్థం, బయట నుంచి వచ్చే ఏ సూర్యకాంతి ఆ పరిశుద్ధ స్థలంలో అంటే ఆ ప్రదేశంలో ఉండదు అని అర్థం. సూర్యకాంతి ఉండదు అంటే సూర్యుని కింద జరుగుతున్న ఏ ప్రభావం, సూర్యుని కింద జరుగుతున్న క్రియల ప్రభావం ఏది కూడా ఆ స్థలంలో ఉండదని అర్థం. మరి దీపకాంతి కింద మాత్రమే సంచరిస్తున్న అనుభవం ఏంటి? దీపం వాక్యపు వెలుగులో మాత్రమే సంచరిస్తున్న అనుభవం. వాక్యంను వెలిగించుకోవాలి. ఉపదేశం వెలుగు, వాక్యంని వెలిగించుకోవాలి. ధూపవేదిక ప్రార్థన, ధూపవేదిక పరిశుద్ధ స్థలానికి సమీపంగా ఉంది. ఈ అనుభవాలు ఆ రోజు ఫిజికల్గా వారు అనుభవించారు, కానీ ఇప్పుడు ఆత్మీయంగా అనుభవించడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంటున్నారు. ఎందుకు ఆ మంచం మీద కూర్చొని నిద్రపోతూ ప్రార్థనలో ఉన్నాను అనుకుంటున్నావు? ఎందుకు కునుకుపాట్లు పడుతూ వేటకాని ఊరిలో నుంచి తప్పించుకోమంటే ఎందుకు తప్పించుకోలేదు? ఈరోజు మరలా ఒక సజీవమైన దినం దేవుడు ఎందుకు ఇచ్చారో తెలుసా? ఆయన సన్నిధిలోనికి రావడానికి. ఆమేన్. ఉన్న పాటున లేచి నీ దేవుణ్ణి కలుసుకోవడానికి నువ్వు ఒక స్థలంలోకి రా. ఉన్న పాటున లేచి నీ దేవునితో మాట్లాడడానికి నీకు ఒక స్థలం, ఒక సమయం అక్కర్లేదా? స్థలం అంటే భూమి మీద నుంచి మనం ఎక్కడి నుంచి మొరపెట్టినా అని వింటారు. కానీ ఆ స్థలం నిన్ను మత్తులోనికి తీసుకుని వెళ్ళే విధంగా ఉండకూడదు అంటున్నాను నేను. కన్నులకు పడుతున్న కునుకు పాటును విడిచిపెట్టి బయటికి రా. ఆ మత్తులో నుంచి బయటికి రా. ఆయనకి మొరపెడుతున్న సమయం ఆయన ఉత్తరం ఇస్తారు. ఆ కరుణ పీఠం మీద నుంచి ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడుతుంటే స్వీకరించుకొని ముందుకు వెళ్తున్న అనుభవాలు ఉన్నాయే, వాటిల్లో ముందుకు వెళ్దాం. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నారు. రాజులైన యాజక సమూహమైన పేరు పెట్టారు. ఆయన గుణములను ప్రచురపరచు నిమిత్తం మాత్రమే. వాక్య ప్రకారం జీవితంని సరిచేసుకోకుండా గుణం ఎలా మారుతుంది నాన్న? విని దాని ప్రకారం చేస్తే కదా బుద్ధిమంతుని పోలి ఇల్లు కట్టినట్టు. అసలు వాక్యమే వినకపోతే ఎలా ఇల్లు కడతావు? కనుకనే ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం.
మత్తు కలిగించే వాటితో నేను పొత్తు కలిగి ఉండనని. చెప్పండి నా మాట. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? దేవా, నేను నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకుంటూ, నా ప్రవర్తనను సరి చేసుకుంటూ, అయ్యా నన్ను వెలుగుగా మార్చయ్యా, నన్ను వెలిగించయ్యా, నీ వాక్యము చేత నన్ను తెప్పరిల చేయ, నీ వాక్యము చేత నన్ను ఆదరించయ్యా, నీ వాక్యముతో నన్ను మండించయ్యా, నీ వాక్యము శ్రద్ధగా వినడానికి నా చెవులకు ఉన్న మందత్వాన్ని తొలగించు స్వామి. అడుగుదామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. ప్రతి ఒక్కరం వాక్యం వినడానికి చేరిన ప్రతి ఒక్కరం జాగ్రత్తగా వాక్యమును స్వీకరించాలని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 రాజు, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు ప్రభా, స్తుతులు రాజు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, ప్రభు నాయన, స్తోత్రం తండ్రి, ఉదయకాల సమయం ప్రభు నాయన, స్తోత్రం తండ్రి, ప్రభు నాయన, మీ సన్నిధిలో చేరి ఉంటుండగా తండ్రి, ప్రభు నాయన, వాక్యము మా దగ్గర ప్రభు నాయన సిద్ధపరిచి ప్రభు నాయన మీరు తీసుకొస్తున్నారు ప్రభు, స్తోత్రం తండ్రి. దాన్ని చక్కగా రిసీవ్ చేసుకోవడానికి నాయన కావలసినటువంటి కృపను ఎంత మాత్రం కాక ప్రభు నాయన ఆచరించి వారముగా ప్రభు నాయన, స్తోత్రం తండ్రి. నేను మీ ముందుటి కొరకైనటువంటి కృపను దయచేయండి. ప్రతి నిద్రమత్తు నిర్లక్ష్యపు స్వభావం తీసివేయండి తండ్రి, ప్రభు నాయన, స్తోత్రం తండ్రి. నాయన ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం బాటు, ఇంకా కొంచెం సేపు పనుండేది నేను ప్రభు నాయన, స్తోత్రం తండ్రి, ప్రభు నాయన, స్తోత్రం తండ్రి, ప్రభు నాయన. అటువి చాలు అని ప్రభు నాయన వాక్యం సెలవిస్తుండగా తండ్రి, ప్రభు నాయన, స్తోత్రం తండ్రి. నాయన మెలకు కలిగినటువంటి వారముగా ప్రభు నాయన మీ వాక్యపు దీపకాంతిలో ప్రభు, స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా నాయన, స్తోత్రం తండ్రి. మా దీపాన్ని సవరించుకుని ప్రభు నాయన ఇంటి కొరకైనటువంటి కృపను ప్రభు నాయన మీరే మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు ప్రభు, స్తుతులు రాజా, స్తోత్రాలని ఉదయకాల సమయం దేవుని భయములైన మా మీదకి రానిమ్మని అడుగుతున్నామయ్యా. సహాయం దయచేయండి. భయముతోను నాయన భక్తితోను ప్రభు నాయన నీ సన్నిధిలో వణికితో జీవించి వారముగా ఉండేటి కొరకైనటువంటి కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ఇటు ధన్యత కొరకైనటువంటి కృపకు నాయన మమ్మల్ని అందరినీ నాయన మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ ఏసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాల గురించి ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఎప్పుడైతే తోటివారు యథార్థ ప్రవర్తన నిమిత్తం, లేకపోతే ఆజ్ఞల మార్గంలో వెళ్తున్న ప్రయాణం నిమిత్తం కొంచెం ఇంకొంచెం పరిస్థితులను మండించి, ఇంకొంచెం పరిస్థితులను వేగిరపరచి, హామానుకు ఇంకొంచెం కోపం వచ్చేటట్టుగా పరిస్థితులను ముందుకు తీసుకుని వెళ్ళిన తోటివారు. నేను అంటాను, యథార్థముగా ఉండడం అంటే ఏంటో తెలుసా? అబద్ధంతో పోరాడుతూ నిలబడమే. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉంటావు, ఏ పోరాటం లేదనుకోద్దు. యథార్థం అంటేనే చుట్టూ ఉన్న అబద్ధంతో పోరాటం. దానిని జయించిన వాడు యథార్థంగా ఉండగలడు, దానిని జయించలేనివాడు అబద్ధికంతో చేతులు కలుపుతాడు.
చెప్తారా ఈ మాట? దానిని జయించలేని వాడు అబద్ధికంతో చేతులు కలుపుతాడని. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇలా తోటి వారు ఇలా పరిస్థితులను ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళారు కదా. ఒకసారి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం చూడండి. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి, వీళ్ళు వంగట్లా, ఈ మొర్దెకై లొంగట్లా, ఇంకా కోపం ఎక్కువైపోతుంది. అప్పుడు మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట చిన్న కార్యం కనుక ఏం చేయాలి? మొత్తం యూదుల్నే చంపేయాలి. అసలు యూదుల ప్రణాళికల్నే కొలాప్స్ చేసేయాలి. యూదులు అనేవాళ్ళు భూమి మీద లేకుండా చేయాలి. ఇటువంటి ఒక ఆలోచనతో చూడండి, యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఇప్పుడు హామానుకు వచ్చే ప్రయత్నం ఏంటి? ఇప్పుడు ఆలోచించే ఆలోచన ఏంటి? యూదులందరినీ చంపేయాలి. చెప్పండి ఈ మాట. అమ్మా, యూదులని చెప్పుకుంటూ యూదులు కాకయే బ్రతుకుతూ సాతాను సమాజపు వారు అనుకో, ఇష్యూ ఏం లేదు అంటున్నారా? వారిని బ్రతకనివ్వచ్చు. ఎందుకు? పేరుకు మాత్రమే యూదులు. స్వభావం యూదుల స్వభావం కాదు. అంటే ఆజ్ఞల్ని పెద్ద సీరియస్గా ఏం తీసుకోరు. సరే, ఇప్పుడు యూదులందరినీ చంపేసే మాస్టర్ ప్లాన్తో వచ్చాడు కదా. ఇప్పుడు గమనించండి, రాజు దగ్గరకు వచ్చాడు. రాజుకి బాగా ఎక్కిస్తున్నాడు. ఎవరు? హామాను. హామాను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా రాజు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ, రాజునకు ఇంకొంచెం కోపం పుట్టిస్తూ, రాజుకు ఒక ప్రాబ్లం ఉన్నట్టుగా చూపిస్తూ తీసుకుని వచ్చాడు. ఈ అన్ని విషయాలు మనం ముందుగా ధ్యానించాం కనుక కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. అంటే మొత్తానికి హామాను మాట్లాడిన మాటల వలన ఇప్పుడు రాజుకి కోపం వస్తుంది. ఇక నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావో చెయ్యని పూర్తిగా అధికారం అప్పగింపులు జరిగిపోయాయి. ఇప్పుడు చదవండి 10వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు దయచేసి చదవండి. 3వ అధ్యాయము 10-11 వచనాలు. రాజు తన చేతి ఉంగరం తీసి దానిని హమ్మెదాత కుమారుడైన అగగీయుడగు హామానుకిచ్చి, ఆ వెండి నీకేయబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. అది ఏంటంట? తన చేతి ఉంగరం తీసి దానిని ఈ అగగీయుడైన, ఈ హమ్మెదాత కుమారుడైన అగాగీయుడైన హామానుకి ఇచ్చి, ఎందుకంటే ఇలా వంశముతో పాటు మెన్షన్ చెయ్యాలి. ఈ శత్రుత్వం ఇక్కడిది కాదని చెప్పడానికి. హల్లెలూయా. ఈ హామాను యూదులకు శత్రువు అని చెప్తున్న మాట, ఈ రైవల్రీ ఇప్పటిది కాదు అని చెప్తున్నారు. అగగీయుడు అని చెప్తున్నప్పుడు ఎప్పుడైతే సంహరించడానికి దేవుడు అవకాశం ఇచ్చారో అగగీయుడికి, అగగు రాజు, మొట్టమొదటి రాజైన సౌలుకు దేవుడు అవకాశం ఇస్తే అక్కడ
సంహరించకుండా విడిచిపెట్టిన ఆ అగగు రాజు యొక్క సంతానమే అని మెన్షన్ చేస్తున్నారు. నేను అంటున్నాను, అప్పటి పగ నాకు గుర్తుందని ప్రభు చెప్తున్నారని. హల్లెలూయా. తరాలు మారిపోయాయి. సౌలు ఏనాటి కాలం? దావీదు కంటే ముందు కాలం. సమూయేలు తర్వాత దావీదుకు ముందు జరిగిన పరిపాలనలో అవకతవకలు ఇదిగో బబులోనికి వచ్చినా సరే విడిచిపెట్టలా. మీకు తెలుసా బబులోను ఎలా విస్తరిస్తుందో? బబులోను ఈ అంత్య దినాలకు మహాబబులోనుగా అవతరిస్తుంది. నేనేమంటున్నాను తెలుసా? ఒక వ్యక్తికి 3 శత్రువులు ఉన్నారండి. ఎంతమంది శత్రువులు? 3 శత్రువులు ఉన్నారండి. ఈ వ్యక్తికి ఆ శత్రువులకి మాత్రమే సంబంధం ఉంది, పరిచయం ఉంది. ఓకేనా? కానీ శత్రువులకి 3కి పరిచయం లేదు. అయినా సరే ఒక ఏరియాకి చేరుకున్నాక మాటలు ఆడుకుంటున్నప్పుడు, పరిచయం చేసుకుంటున్నప్పుడు నేను కూడా వాళ్ళకి శత్రువే అని 3 మాట్లాడుకున్నారనుకో, తెలియని మిత్రులుగా వాళ్ళు మారిపోతారు. అంటే ఇప్పటి వరకు వారికి పరిచయం లేకపోయినా శత్రుత్వం అనే ఉనికి పట్టు వలన వాళ్ళు 3 ఏక మనస్సులోనికి వచ్చేస్తారు. అవునా కాదా? అర్థమవుతుందా? ఒక వ్యక్తికి 2 మిత్రులు అనుకోండి, వారికి పరిచయం లేకపోయినా వాళ్ళు మిత్రత్వం బట్టి వాళ్ళు మిత్రులు అవరా? అవుతారు. ఎగ్జాక్ట్గా అలాగనే లోపల ఉన్న శత్రుత్వం బట్టి వారు ఏకత్వంలోనికి వస్తారు. అలా ఇప్పుడు బబులోన్లోనికి అమాలేకీయుల యొక్క సైన్యం కలిసిపోతుందండి. అలా ప్రతి ఏరియాలో ఉన్న శత్రువులు ఏకమవుతున్నారు. మహాబబులోను అనేది ఒక సిస్టమ్ అని నేర్చుకున్నాం కదా. ఎవ్రీ ఏరియాలో ఆత్మతో పోరాడుతున్న ప్రతి శత్రు ఏకమయ్యి అందరూ కలిసి పోరాడుతున్న అనుభవం. ఇది ఎటువంటిదో చెప్పిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇయర్ స్టార్టింగ్లో, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో చిన్న స్లిప్ టెస్ట్, చిన్న యూనిట్ టెస్ట్, మళ్ళీ స్లిప్ టెస్ట్, మళ్ళీ యూనిట్ టెస్ట్, ఇలా చిన్న చిన్న టెస్ట్లు అన్నీ కలిపి ఒకేసారి ఫైనల్ టెస్ట్ రావట్లేదా? వస్తుందా లేదా? చెప్పరే? అవునా? ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఫస్ట్ చాప్టర్, లాస్ట్ చాప్టర్కి ఏమైనా సంబంధం ఉంటుందా? కానీ ఎగ్జామ్లో అన్నీ కలిసిపోతాయి. హల్లెలూయా. ఈ ఎగ్జామ్లో అన్ని చాప్టర్స్ ఎలా కలిసిపోతాయి తెలుసా? ఒక్క ఆన్సర్ షీట్ చేతికిచ్చి అన్ని క్వశ్చన్స్ కూడా ఒకేసారి పోరాడుతున్నట్టుగా వచ్చి ఆ స్టూడెంట్ మీద పడిపోతాయి కదా. అలా అర్థమవుతుందా? హలో, ఉన్నారా? అలా చిన్న చిన్నవి మనం విడిచిపెట్టినవి ఉంటాయే, అన్నీ అంటే ఎక్కడ సంహరించాలో అక్కడ సంహరించకుండా చాలా ఆలోచనలు చిన్న చిన్నవి అన్నీ కలిపి ఒకేసారి దాడి చేస్తున్నట్టుగా ఇక సంహరించడానికి బయలుదేరుతాయి. బట్ అల్టిమేట్ గోల్ ఒక్కటే. ఏంటి తెలుసా? నువ్వు
దేవునికి దగ్గర అవ్వకూడదు. నువ్వు దేవునిలో ఉండకూడదు. అందుకే ప్రభు ఇస్తున్న గొప్ప అవకాశం ఏంటి తెలుసా? అసలు సూర్యకాంతితో నీకు పనేంటి? హల్లెలూయా చెప్పండి, అసలు సూర్యకాంతితో పనేంటని. అర్థమవుతుందా? అంటే సూర్యుని కింద పడుతున్న ప్రయాస మొత్తం వ్యర్థం 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 అని చెప్తుంటే నీకు ఆ వ్యర్థతతో పని లేదు. ఇప్పుడు నువ్వు దీపకాంతి కింద ప్రయాసపడు. హల్లెలూయా. ఈ ప్రయాసతో ఈ దీపకాంతి కింద ఉన్న ఆ పవర్తో నువ్వు సూర్యకాంతిలోకి అడుగుపెట్టు. ఎలా ఉంటావు తెలుసా? నువ్వు ఏ సమయంలోనన్నా అడుగుపెట్టు, మధ్యాహ్న కాల వెలుగు వలె నువ్వు చీకట్లో అడుగు పెట్టినా సరే దగ 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 మెరుస్తావు. అర్థం, చీకటి నీ యొద్ద నిలవలేదని. హల్లెలూయా. ఏ వ్యర్థత నీ ఎదురుగుండా నిలవలేదు. ఎంతమందికి అర్థమవుతుంది వార్ఫేర్? ఎంతమందికి అర్థమవుతుంది ఈ జయం యొక్క విలువ? హల్లెలూయా అని చెప్పరే. ఇక్కడ ఈ ప్రార్థన అందుకోండి. గ్రహించిన వారు, నేను ఈ పవర్లో నడవాలి. ఎంతమంది ఇదిగో ఆ చిన్న చిన్న విడిచిపెట్టిన అగగు వంటి అనేక రాజులు ఇప్పుడు ఏకమై ఒక్కసారిగా నాతో పోరాడుతున్నారని గుర్తుపట్టు. అప్పుడే సంహరించవలసినవి సంహరించకుండా విడిచిపెట్టిన ప్రతి దానికి ఇప్పుడు బలం వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క హామాను వల్ల తయారయ్యాయి కదా. ఏం పర్వాలేదు, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళు, చూపిస్తా ఈ లెవెల్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? చుట్టూ పరిస్థితులు ఎలా మారుతున్నా నేను మాత్రం నీ పరిశుద్ధ స్థలంలో నేను బలం పొందుకోవాలయ్యా. వాక్యపు బలం నాకు కావాలయ్యా. నేను బలహీనురాలను, నాలో వాక్యపు శక్తిని నింపు ప్రభా. అడుగుదామా? ప్రార్థన అందుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రమయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నా తండ్రి యేసయ్య, గొప్ప కార్యములు చేయువాడా, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా యేసయ్య, నా తండ్రి యేసురాజా, నా తండ్రి అనేక మంది నా తండ్రి యేసయ్య మా చుట్టూ ఉన్నవారు, నా తండ్రి మా తోటి వారే, నా తండ్రి ప్రభువా, నా తండ్రి యేసయ్య మేము యథార్థవంతులుగా జీవించాలి అనుకుంటున్నప్పుడు నా తండ్రి ప్రభువా, ఏదో ఒక విధంగా మేము ఆ యథార్థతను కోల్పోవాలని నా తండ్రి యేసయ్య ప్లాన్స్ వేస్తూ ఉంటారయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్య, ఇక్కడ కూడా నా తండ్రి ప్రభువా తోటి వారు కలిసి నా తండ్రి హామానుకు నా తండ్రి ప్రభువా మొదకై మీద నా తండ్రి ప్రభువా చెప్పి నా తండ్రి ఆ మొదకై మీద కోపము వచ్చినట్లు హామానుకు చేశారు ప్రభువా. అంతేకాదు ప్రభు, మేము గ్రహించుచున్నామయ్యా, యథార్థవంతులుగా జీవించటం అంటే అబద్ధముతో పోరాడటమే అని మేము గ్రహించుచున్నాం ప్రభు. తండ్రి ప్రభు, మా 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 జీవితంలో నా తండ్రి ప్రభువ, మేము నా తండ్రి జీవించినంత వరకు, మా చివరి ఊపిరి ఉన్నంత వరకు నా తండ్రి ప్రభువ మేము అబద్ధంతో పోరాడు వారంగానే మేము ఉండాలి ప్రభువ. నా తండ్రి ప్రభువ యేసయ్య, నా తండ్రి ఎప్పుడైతే హామానుకు కోపము వచ్చిందో అప్పుడు యూదులందరినీ చంపాలని ఒక మాస్టర్ ప్లాన్ తోనే నా తండ్రి ప్రభువ యేసయ్య, నా తండ్రి ప్రభు రాజు దగ్గరికి వచ్చినట్లు మేము చూస్తున్నామయ్యా. రాజుకు ఉన్నది లేనిది చెప్పి నా తండ్రి ప్రభువ యూదులపై కోపము రేపి నా తండ్రి ప్రభువ యేసయ్య ఒక పర్మిషన్ తెచ్చుకున్నట్లు కూడా మేము గ్రహించుచున్నామయ్యా. నా తండ్రి ప్రభువ యేసయ్య,
ఈ హామాను నా తండ్రి ప్రభువ యేసయ్య ఒక శత్రువని, ఈ అమాలేకీల వంశమునకు చెందిన వాడని నా తండ్రి మేము గ్రహించుచున్నాం. నా తండ్రి ఎప్పుడు సౌలు నా తండ్రి మొదటి రాజుకు మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అమాలేకీలందరినీ చంపాలని నా తండ్రి. కానీ నా తండ్రి ఆ సౌలు నా తండ్రి రాజు నా తండ్రి అమాలేకీని చంపకుండా వదిలిపెట్టినప్పుడే వారు నా తండ్రి ప్రభువ యేసయ్య అప్పటి కాలం నుండి నా తండ్రి ఎస్తేర్ కాలం వరకు నా తండ్రి ప్రభువ యేసయ్య విస్తరించినట్లు బలము పొందుకున్నట్టు, అలాగే ఈ అమాలేకులు బబులోను సిస్టమ్ తో కలిసి నా తండ్రి యేసయ్య ఒక్కసారిగా నా తండ్రి పని చేస్తున్నట్లు మేము గ్రహిస్తున్నామయ్యా నా తండ్రి ప్రభువ యేసయ్య. అలాగే నా తండ్రి యేసయ్య ఈ కాలంలో కూడా నా తండ్రి ఈ సిస్టమ్ వర్క్ అవుతుందని నా తండ్రి యేసయ్య మేము గ్రహించుచున్నామయ్యా. చిన్న చిన్న నా తండ్రి యేసయ్య శ్రమల నుండి నా తండ్రి ప్రభు అది పెద్దదిగా తీసుకురావాలని నా తండ్రి అపవాది నా తండ్రి ప్లాన్ వేస్తుండగా నా తండ్రి ప్రభు అపవాది యొక్క ప్లాన్స్ ఏది కూడా నా తండ్రి ప్రభు మేము నా తండ్రి యేసయ్య జరగకుండా వానికి స్కోప్ ఇవ్వకుండా మేము నా తండ్రి ప్రభు యేసయ్య ఈ సూర్యకాంతితో నా తండ్రి ఏ పని లేకుండా జరుగుతున్న వాటిలో ఏ పని లేకుండా మేము నా తండ్రి ప్రభువ యేసయ్య నా తండ్రి మీ సంబంధికులుగా మీ రాజ్యమునకు చెందిన వారంగా మేము జీవించాలి అంటే మేము నా తండ్రి ప్రభువ ధూపము వేయు వారముగా, దీపమును వెలిగించు వారంగా మేము ఉండాలయ్యా తండ్రి. ప్రార్థన చేయు వారంగా, వాక్యపు అనే వెలుగులో నా తండ్రి మేము వెలిగింపబడుతూ నా తండ్రి మమ్మల్ని మేము నా తండ్రి వెలిగించుకునే వారుగా ఉండాలి ప్రభువ. మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఏ విధంగా మారుతున్నా మేము మాత్రం నా తండ్రి ప్రభు యథార్థతను వదిలిపెట్టకుండా నా తండ్రి వాక్యముతో నా తండ్రి ప్రభు దినదినము నింపబడిన వారమే నా తండ్రి. ఆ వాక్యపు వెలుగులో నా తండ్రి మేము వెలిగింపబడాలి ప్రభువ. నా తండ్రి ప్రార్థన చేయవారంగా మేము ఉండాలి నా తండ్రి ప్రభువ. ఏ ఫోర్స్ నా తండ్రి ప్రభువ యేసయ్య మమ్మల్ని నా తండ్రి ప్రభువ యేసయ్య యథార్థవంతులుగా జీవించకుండా నా తండ్రి యేసయ్య తొక్కి వేయాలని చూస్తున్నప్పుడు నా తండ్రి మేమే నా తండ్రి ప్రభువ యేసయ్య నా తండ్రి రాజులుగా, యాజకులుగా నా తండ్రి ప్రభువ యేసయ్య ధూపము వేస్తూ నా తండ్రి సాయంకాల సమయమందు నా తండ్రి దీపమును వెలిగించు వారముగా, నా తండ్రి ఉదయకాల సమయమందు ధూపము వేయు వారముగా, దీపమును సవరించుకుని వారంగా మేము ఉండాలయ్యా నా తండ్రి ప్రభువ. ఆ దీపపు వెలుగులో మేము వెలిగింపబడాలి ప్రభువ యేసయ్య. మేము వాక్యమును నా తండ్రి సత్య వాక్యమును కలిగిన వారముగా నా తండ్రి ప్రభువ మేము వెలుగుతూ నా తండ్రి ప్రభువ యేసయ్య ప్రతి పరిస్థితిని నా తండ్రి ప్రభువ యేసయ్య మా కంట్రోల్లోకి నా తండ్రి తీసుకొని వచ్చే వారంగా మేము ఉండాలి. అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క తంత్రములు ఏది కూడా పని చెయ్యకుండా మా కాళ్ళ క్రింద త్రొక్కి పట్టిన వారంగా మేము నిలబడాలి ప్రభువ. అబద్ధమును నా తండ్రి తొక్కు వారంగా మేము ఉండాలి ప్రభువ. నా తండ్రి అట్టి శక్తిని, అట్టి బలమును, అట్టి విశ్వాసమును, అట్టి జ్ఞానమును నా తండ్రి ప్రభువ మీరే మాకందరికీ ఇచ్చి నడిపించమని ప్రార్థన చేయించున్నామయ్యా నా తండ్రి ప్రభువ. మీరే నా తండ్రి ప్రభువ యేసయ్య మీ వాక్యపు అనే సత్యపు వెలుగులో మమ్మల్ని నా తండ్రి యేసయ్య మమ్మల్ని వెలిగించుతున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ విధంగా నా తండ్రి యేసయ్య మీ సన్నిధిలో నిలబడాలో, నా తండ్రి అనేక మందిని నిలబెట్టాలో మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మాలో ఉన్న ప్రతి చీకటిని నా తండ్రి ఆ దీపపు వెలుగులో నా తండ్రి యేసయ్య మేము తొలగించుకున్న వారముగా, అబద్ధమును నా తండ్రి మేము గుర్తుపట్టి నా తండ్రి ప్రభువ యేసయ్య ఆ అబద్ధమును విసర్జించు వారంగా మేము ఉండాలి ప్రభువ. నా తండ్రి యథార్థంగా మేము జీవించు వారంగా ఉండాలి. నీతిమంతులుగా మేము జీవించు వారంగా ఉండాలి. నీ యందు భయము, భక్తి కలిగిన వారంగా మేము జీవించు వారంగా ఉండాలి ప్రభువ. నా తండ్రి ప్రభువ యేసయ్య అంతే కాదు ప్రభువ, మేము నా తండ్రి యేసయ్య చెడుతనమును విడిచిపెట్టు వారంగా మేము ఉండాలి నా తండ్రి ప్రభు. అట్టి జీవితం నా తండ్రి ప్రభువ మేమందరము జీవించుటకు మీరే
కృప చూపించమని మమ్మల్ని నా తండ్రి యేసయ్య మీ సత్య మార్గంలో నడిపించమని, ఆజ్ఞల మార్గంలో నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. ఇలా శత్రువులు మొత్తం ఏకమై ఇప్పుడు యూదులను లేకుండా చెయ్యాలి అనే తీర్మానంతో, ఆలోచనతో కదులుతూ ఇప్పుడు రాజు దగ్గరికి వస్తున్న హామాన్. ఇప్పుడు చూడండి, ఈ హామాన్ చేస్తున్న ఈ పనికి ఇప్పుడు రాజు ఎలా ఏకీభవించి చెప్తున్నాడో చూడండి. ఈ హామానే చెప్తున్నాడు ఒక చట్టం పుట్టించమని. అప్పుడు రాజు తన చేతి ఉంగరం తీసి ఈ అగగీయుడైన హామానికి ఇచ్చేస్తాడు. చేతి ఉంగరం పూర్తి అధికారానికి గుర్తు. చేతి ఉంగరం కొన్ని అమెండ్మెంట్స్ చేయడానికి, ఎలాంటి బిల్ అయినా పాస్ చేయించడానికి గుర్తుగా ఉంటుంది. ఇక నీ ఇష్టం, నువ్వేమైనా చెయ్యి అన్నట్లుగా ఉంటుంది. ఒకప్పుడు ఫరోనే రాజు అయినప్పటికీ కూడా పూర్తి అధికారం, నేను ఓన్లీ రాజుగా ఉంటాను, బట్ ఈ పూర్తి అధికారం, ఈ ఉపద్రవంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఈ పూర్తి అధికారం నీకు ఇచ్చేస్తున్నానని చెప్పి యోసేపుగా అప్పగించలేదా? ఎగ్జాక్ట్గా అలాగా ఇప్పుడు రాజు అలా ఉంటాడంతే. మొత్తం అధికారం ఇచ్చేసాడు. ఏమన్నా పుట్టించుకో, ఏమన్నా చెయ్యి, ఆ యూదులనే కదా లేకుండా చెయ్యాలి, చేసేయి, నీ ఇష్టం. సర్వ అధికారాలతో ఆ ఉంగరంను చేజిక్కించుకొని హామాను గారు ఇప్పుడు బయలుదేరుతున్నాడు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖికులను పిలిపించుకొని హామాను ఆజ్ఞాపించింది అంతా కూడా రాసి సంస్థానాలకు అన్నిటినీ కూడా పంపించి అందరికీ తాకీదులు రాయించి రాజు ఉంగరం చేత ముద్రించాడట. 12వ వచనంలో. ఇక 13వ వచనం వచ్చేసరికి ఆదారు నెల అంటే 12వ నెల. ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నాం? అది 12వ నెల కోసం మొదటి నెలనే వేసిన ప్లాన్ అండి. అంటను సంవత్సరాదిలో, సంవత్సరాంతములో అంతమొందించాలని వేసిన ప్లాన్. మీకు అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా ఆది కాండంలో వేసిన ప్లాన్ ప్రకటన గ్రంథంలో పూర్తిగా అమలవుతూ పూర్తి స్థాయిలో అన్నీ ఓపెన్ అవుతూ, అర్థం అటు బబులోను పూర్తిగా తన అధికారంను వినియోగిస్తుంది, ఇటు దేవుని గొర్రెపిల్ల తరపున ఉన్న సైన్యం కూడా పూర్తి అధికారముతో, అర్థం పూర్తి నమ్మకత్వంతో, పూర్తి పిలుపుతో, పూర్తి ఏర్పాటుతో కదులుతున్నారు. హల్లెలూయా. ఆ యుద్ధం అంతంలో జరుగుతుందండి. చూపిస్తా ఇంకా చూడండి. ఒక్క దినమంది ఆ 13వ వచనం చదువుదాం చూడండి. అదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమంది బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని తాకీదులు అంచెల వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. అంటే ఎవరిని విడిచిపెట్టద్దని. మీకు గుర్తుందా?
ఇదే ఆజ్ఞ. ఇదే ఆజ్ఞ అగగును చంపమని ప్రభు కూడా ఇచ్చారు. స్త్రీలనేమి పిల్లలనేమి ఎవరిని విడిచిపెట్టద్దు, అందరినీ నిర్మూలం చేయమని మొదటిగా రాజుకి ఇచ్చారండి. ఇదిగో చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినప్పుడే రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డాం కదా. రాజుగా నియమింపబడుతున్న సమయమే మనకు కొన్ని బాధ్యతలు దేవుడిస్తున్నారు. వాటిని మనం లక్ష్య పెట్టకుండా ఇప్పటి వరకు తెచ్చుకున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? వాటిని మనం లక్ష్య పెట్టకుండా ఇప్పటి వరకు తెచ్చుకున్నాం. ఆఖరికి అది ఎలా తయారైందంటే అప్పుడే సంహరింపకుండా వదిలిపెట్టినందుకు ఇప్పుడు ఎలా తయారైందంటే యూదులందరినీ అప్పుడు ఎలా అయితే మొత్తం అందరినీ నిర్మూలం చేయమని ఆజ్ఞ జారీ అయిందో అదే ఇప్పుడు తాకీదులో రాయించాడు. పిల్లల్ని స్త్రీలని ఎవరిని విడిచిపోద్దు. యూదులు అంటే చంపేయండి. వింటున్నారా? ఇలా జరుగుతుంది కనుకే యెహోవా నిస్సి అప్పుడే రాయించారు. ఏమని? యుద్ధం యెహోవాదని. హల్లెలూయా. వింటున్నారా? నిర్గమ కాండంలోనే అంటే బబులోన్లో జరగబోతున్న 12వ నెలలో కార్యం గురించి ఐగుప్తులోనే రాయించేశారు అంటున్నాను నేను. ఐగుప్తు విడుదల కాలంలోనే రాయించారు. ఎవరు? యెహోవా నిస్సి. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకీయులతో యుద్ధం ఉన్న ప్రతి ఏరియాలో యెహోవా నిస్సి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ముందు కదులుతారు. అర్థం, కొండ శిఖరమున చేతులెత్తితే చాలు విజయం వెంట వస్తుందని అర్థం. ప్రార్థనకి ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రార్థనకి తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయి? ఒక మాట చూపిస్తాను చూడండి. ఎలా చదువుదామంటే ముందు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదివి 12-13 చదివి ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. 3వ అధ్యాయము 12-13 వచనాలు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతకాండ్రు పిలువబడింది. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన ఆశ్వరేషు పేరిట ఆ వ్రాతగండ చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరం చేత ముద్రింపబడెను. అదారు అని 12వ నెల 13వ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్మును కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాలు.
ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేస్తున్న మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నారా, ఈ మధ్యలో జరిగిన విషయం ఏముందండి? ఏముంది? ఒకటి, శత్రువు ఎలా ప్లాన్ చేశాడో చూశారు. ఈ మధ్యలో జరిగిన కార్యాలేంటి? శత్రువు, యూదులకు శత్రువైన హామాన్ తాకీదులు ప్రతి సంస్థానానికి పంపించినప్పుడు గుర్తుపట్టారు. మొర్దెకై అప్పుడు చూశాడు, ఈ ప్లాన్ చాలా పెద్దది, యూదులందరినీ లేపేసే ప్లాన్ ఇది అని చూసి ఎస్తేర్కి చెప్పిన మీదట ఉపవాస ప్రార్థనతో కదిలి రాజుకు హామానుకు విందు చేస్తున్న సమయం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? శత్రువుని శత్రువు అని చెప్పినప్పుడు ఎవరు గుర్తుపట్టారు నాన్న? నువ్వు రాజుని సంతోషపెట్టు, విందులో ఉండు, శత్రువుని కూడా విందులో పెట్టు, రాజు గుర్తుపడతాడు. హల్లెలూయా. రాజు గుర్తుపట్టేటట్టుగా దేవుడు చేస్తారు. యెహోవా నిస్సి. నువ్వు ప్రార్థించుటకు మనస్సు అప్పగించిన వెంటనే భూమి మీద కాదు యుద్ధములు జరుగుతున్నాయి, ఆకాశ మండలంలో. హల్లెలూయా. అక్కడ జయం నువ్వు ఇక్కడ చూస్తావు అంతే. చెప్పరే ఆ మాట. పరిస్థితులు ఎలా మారిపోతాయి తెలుసా? యూదుల మీద కంప్లైంట్లు చెప్పి 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 సంపాదించుకున్న ఉంగరం. చెప్పండి ఆ మాట అలాగే. అది అది అర్థమైందా? అది ఎలా అయింది? ఆ దినమున, ఏ దినమున? 8వ అధ్యాయంలో, ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాన్. పేరు ఇంతకుముందు ఏముండే? హమ్మేదాతు కుమారుడైన అగగీయుడగు హామాన్. కానీ ఇప్పుడు ఏ హామాన్? యూదులకు శత్రువైన హామాన్. ఏమన్నా తెలుసా? శత్రువు బయట పడతాడు. నువ్వు ఆజ్ఞల మార్గంలో నడవనంత వరకు శత్రువు బయట పడడు. బట్ వన్స్ నువ్వు ఆజ్ఞల మార్గంలోనికి వచ్చావా, నీకు శత్రువు బయట పడతాడమ్మా. ఎందుకు అలా చేస్తున్నారో అర్థమే కాదు. ఇప్పుడు అర్థమైందా? చెప్పండి పక్క పెడితే, ఇప్పుడు అర్థమైందా అని. స్తోత్రం. యూదులకు శత్రువైన హామాన్. అప్పుడు ప్రతి యూదుడికి కడుపు మండుతుందా లేదా? చెప్పండి అమ్మా. యూదులకే శత్రువైన హామాన్. హామాన్తో చేతులు ఎలా కలుపుతారండి? యూదులైతే కలపలేరు అని చెప్పండి. కలపలేరు. వాళ్ళు యూదులైతే యూదులకు శత్రువైన హామాన్తో చేతులు కలపలేరు. ఏదేమైనప్పటికీ కూడా అది కాదు మన సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరు నాకు ఇచ్చెను. ఎలా ఉంది అసలు? ఎవరి చేతులకు వచ్చింది ఇప్పుడు?
రాణి అయినా ఎస్తేరని చెప్పండి. హల్లెలూయా. ఇంకా చూడండి, ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియచేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకొని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. మొర్దెకై మీదే కదా కోపం అంతా, మొర్దెకై మీద కోపం కదా. మొర్దెకైని చంపడం స్వల్ప కార్యం అట. ఏంటట? చిన్న కార్యం. మొర్దెకైని చంపడం చిన్న కార్యమని యూదులందరి మీదకి కూడా వేటు వేద్దాం అనుకుంటే, ఓ హామాన్, పరిస్థితులను తారుమారు చేసేసేయండి. ఉపవాస ప్రార్థన. ఈరోజు తారీఖు ఎంత? 11, 12, 13. చూడండి, 13వ అధ్యాయంలో 13వ వచనంలో 3వ అధ్యాయం, ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి అందరినీ చంపేసి వాళ్ళ కొల్లపుచ్చి వాళ్ళ సొమ్ముని తీసుకోమని తాకీదులు పంపించారు. జస్ట్ వాళ్ళ నెలలు వేరేనే అయ్యున్నా, జస్ట్ 12వ నెల గుర్తుంచుకోండి. ఇంకెన్ని దినాలు ఉన్నాయి 13వ దినానికి? 3 రోజులు ఉన్నాయి. 11, 12, 13, 3 రోజులు ఉన్నాయి. మీకు అది ఇంటెన్సిటీ అర్థమవుతుందా? మొదటి నెలలో జాన్వరిలోనే ప్లాన్ వేస్తారండి. వాళ్ళకి నీసాను మాసం కదా, అప్పుడే ప్లాన్ వేస్తారు. ఏమని? ఈ ఎల్లుండి చంపమని. మనం ఎంత చేరువుగా ఉన్నామో చూసారా? ఎగ్జాక్ట్గా మనం ఇలాగనే మహాబబులోను దినాలకు చేరువుగా ఉన్నాం. గ్రహిస్తారని చెప్తున్నా. హామాను చేతిలో ఉన్న ఉంగరం ఇక విర్రవీగుతున్నాడండి, నాదే మొత్తం అని. ఈ హామాన్ యూదులకు శత్రు బయలుపరచబడతాడంటున్నా. శత్రు బయలుపరచబడతాడు. ఇప్పుడు చూడండి, మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. ఏంటి తెలుసా? రాజు హామాను చేతిలో నుండి తీసుకొని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. మొర్దెకైకి ఇచ్చెను. ఇప్పుడు అధికారం అంతా ఎవరిది? ఇప్పుడు మొర్దెకై. ఇప్పుడు చూడండి, ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. రాజు గుమ్మం ముందు ఉన్నవాడండి, ఇప్పుడు హామాను ఇంటికే అధికారి. పరిస్థితులు ఇంతగా ఎందుకు మారిపోయాయి తెలుసా? యెహోవా నిస్సి ముందున్నారు. యుద్ధం యెహోవాది. హల్లెలూయా. ఇక పాయింట్లోకి వద్దాం. నిన్ను సంహరించాలని, నువ్వే లేకుండా చెయ్యాలని ఇంతవరకు చేసిన ప్రతి ప్రయత్నం, ఇదిగో ఈరోజు శత్రువు ఓడిపోతున్నాడు. ఎంతగా ఓడిపోతున్నాడో తెలుసా? ఆ శత్రువు ఇంటి మీద అధికారిగా
ఈ గొడవంతటికి ఎవరైతే కారణంగా కనబడుతున్నారో ఆ పురుషుడు, ఆ మూల వ్యక్తిని ఇప్పుడు ప్రధాన అధిపతిగా, హల్లెలూయా, ప్రధాన అధిపతిగా. అసలు మొర్దెకైని ఎలా చేశారు తెలుసా? 10వ అధ్యాయం 3వ వచనంలో, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా ఉండి, హల్లెలూయా, గుమ్మం దగ్గర ఉన్న వ్యక్తి అండి. ఈ శత్రువు రాకపోతే ప్రధానమంత్రి ఎలా అవుతాడు? అర్థమవుతుందా? 13వ దినాన్ని లేపేద్దాం అనుకుంటే 127 సంస్థానాల మీద ప్రధానమంత్రి అయిపోయాడండి. హల్లెలూయా. ప్రస్తుతం శత్రువులు ఎందుకు బయటపడుతున్నారో తెలుసా? నిన్ను ప్రధానమంత్రిగా నువ్వు స్వాధీనపరచుకోవాల్సిన ప్రతి ఏరియాకు వెళ్ళడానికమ్మా. మనం కదలం కదా. మొర్దెకై ఉన్న స్థలంలోనే ఉంటాడు, లేకపోతే ఎక్కడ? గుమ్మం దగ్గర. మేలు చేసిన రాజునకే మేలు చేసిన గుమ్మం దగ్గర కామ్గా ఉంటాడు, అంతే. ఈ మొత్తం కదలికలు ఎప్పుడొచ్చినాయి? చంపాలని తాకీదులు చూసినప్పుడు. అప్పటి వరకు మొర్దెకైకి ఏం రాలా. వింటున్నారా? చంపాలని తాకీదులు చూసినప్పుడు అప్పుడు గోనె పట్ట, అప్పుడు బూడిద, ప్రార్థన, ధూపవేదిక. హల్లెలూయా. కరుణాపీఠంలో నుంచి వచ్చే సమాధానం ఎలా ఉంటుంది తెలుసా? పరిశుద్ధ స్థలంలో ఆగిపోదు, సూర్యకాంతిలో ఉన్న వరకు కూడా ఎఫెక్ట్ కొడుతుందండి. హల్లెలూయా అని చెప్పరే? దేవుడు అందుకే ఆయన సన్నిధిలోనికి పిలిచేది. ఆ పరిశుద్ధ స్థలంలో అలా ఉంటే చాలు. దేవాని బలిపీఠం దగ్గర వాన కోవిలు ఉంటుంది, పిల్లలు పెట్టుకుంటుంటుందండి. గువ్వ వలె నీ బలిపీఠం దగ్గర ఉంటే చాలు, నీ సన్నిధిలో ఉంటే చాలు అని అలా సరిపెట్టుకున్న జీవితం. అవును, అలా ఉంటేనే బయట ఇవన్నీ జరిగేది. అలా లేనంత వరకు వేటగాని ఊరిలోనే ఉన్నట్టు. ఎప్పుడైతే మన జీవితాలు బలిపీఠం నాకు చేరువవుతాయో, ఎప్పుడైతే మన జీవితాలు పరిశుద్ధ స్థలానికి చేరువవుతూ ఉంటాయో, బయట పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఎప్పుడూ శత్రువైన వాడు ఇక కదిలిపోతా ఉంటాడు, ఇటు అటు అటు ఇటు తిరుగుతూ. వింటున్నారా? యథార్థవంతునికి ఎవరండి శత్రువుగా ఉన్నాడు? అబద్ధికుడు కాకుండా. నా సేవకుడైన యోబుని చూసావా? యథార్థవర్తనుడు. అర్థం, నువ్వు అబద్ధికుడివి అని చెప్పడం. ఉత్తర దిక్కునున్న మహాసభలో జరుగుతున్న సంగతి అర్థమైందా? పలకండి, అర్థమైందా? మొత్తం తూర్పు దిక్కున మొత్తం భూమి మీద లెక్కేస్తే యోబు వలె యథార్థవర్తనుడు ఎవరు లేరని చెప్తున్న ఛాలెంజ్ ఏంటో తెలుసా? నీ అబద్ధాలలో వాడు పడిపోలేదని అర్థం. అబద్ధికునితో యథార్థవర్తనుడి గురించిన ఛాలెంజ్ అండి. అప్పుడు యథార్థవంతునికి శత్రువు ఎవరు? అబద్ధికుడే కదా. హల్లెలూయా. గొడవ అప్పుడే స్టార్ట్ అవుతుంది అంటున్నాను నేను. ఆయన సన్నిధిలో ఆ యథార్థత కనపరచబడుతున్న సమయం
అబద్ధికునికి రోషం వచ్చేస్తూ ఉంటుంది. దేవుడు అన్నిటినీ అలౌ చేస్తారు. ఎందుకు తెలుసా? యథార్థవంతుణ్ణి డబుల్ పోర్షన్లో ఆశీర్వదించడానికి. హల్లెలూయా. యెహోవా నిస్సీ. ఎవరు కదులుతున్నారు? యెహోవా నిస్సీ. హల్లెలూయా. ఇలా ఉంటదండి. ఉంగరం తీసుకున్నానులే, నాదే ఇంకా రాజ్యం అనుకుంటున్నావు హామాను. మొర్దెకై, ఎస్తేర్ ప్రార్థనలోకి వెళ్ళినంత వరకే ఇవన్నీ. యూదులందరూ ప్రార్థించేంత వరకే ఇవన్నీ. ఏ దినమునైతే చంపాలని డేట్ ఫిక్స్ చేశాడో ఆ దినం పరిస్థితులన్నీ మారిపోయినాయండి. ఏ ఉరికొయ్యి అయితే తన కోసం సిద్ధపరిచాడో ఆ ఉరికొయ్యి మీదకి రావాల్సిన వాడు రాకుండా చేసిన వాడే వెళ్ళిపోయాడండి. ఈ విషయాలను రేపటి దినాన్ని చూద్దాం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం ఇక్కడ ఆగి. యథార్థ ప్రవర్తన ఎప్పటికీ సిగ్గుపడదు, సిగ్గుపరచదు. కొంతకాలం వరకు దూషణ తప్పదు, శ్రమ తప్పదు. తోటి భార్యనే వచ్చి అసలు ఇంకా దూషించకుండా ఏం చేస్తున్నావు, దూషించి చచ్చిపో, యథార్థ ప్రవర్తన వదలవా అని కూడా మెన్షన్ చేస్తున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఓహో గొడవంతా ఇదా అని. హల్లెలూయా. నువ్వు నీ శత్రువుని గుర్తు పడతావు. ఆమేన్. నీ పరిస్థితులకి కారణమైన శత్రువుని నువ్వు గుర్తు పడతావు. వేళ్లతో పాటు పెకిలించేటట్లుగా నీ తరములోనే అవన్నీ జరుగుతాయి నాన్న. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.